బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురుగారు, జూలై మాసానికి సంబంధించి తులారాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేయండి. వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, పూర్తిగా వాళ్ళ జాతకం ఈ నెల ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వారికి ముఖ్యంగా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6వ స్థానంలో చాలా బాగున్నాడు. సాధారణంగా 3, 6, 11 స్థానాలు రాహుకు కానీ కేతుకు కానీ శనికి కానీ బాగా యోగిస్తాయి. తులారాశికి అదృష్టకారకుడే అతను అయ్యి 6th హౌస్లో ఉన్నాడు. సో 2.5 సంవత్సరాలు చాలా బాగుంటాడు. అలాగే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు. మనం ఇందాక చెప్పినట్టు గురుబలం అనేది 2, 5, 7, 9, 11 స్థానంలో గురుబలం ఉన్నాం కదా. సో ఆ గురుబలం కూడా మనకి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. ఇంకా రాహుకేతులు 3, 6, 11 అనుకున్నాం. కానీ ఆల్రెడీ మనకి 11వ స్థానంలో కేతువు బాగున్నాడు. అంటే ఒక గ్రహం బాగుంటుందండి, ఎందుకంటే ఎప్పుడు రాహుకేతులు ఆపోజిట్ ఉంటారు. సో ఒక్కడైనా మనకి 3, 6, 11లో ఉన్నాడు అనుకోండి, ఇంకోటి బాగానే ఉన్నట్టన్నమాట. కాబట్టి ఇతను 11లో ఉన్నాడు కాబట్టి 5th రాహున కూడా బాగానే ఉన్నట్టు. అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ప్రస్తుతం స్వస్థానంలో వృషభ రాశిలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ అనేది చాలా బాగుంది, అదృష్టం అనేది బాగుంది, దైవబలం అనేది, దైవానుగ్రహం అనేది కూడా బాగుంది. ఇందాక చెప్పినట్టు వృషభ రాశి తులారాశి వారికి అత్యద్భుతంగా ఉంది సంవత్సర కాలం అంతా పాటు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అలాగే విద్యార్థులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, పత్రికా రంగం వారికి, అలాగే యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, యాంకర్స్కి వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా. అలాగే వీళ్ళకి ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ బాగుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. అలాగే ముఖ్యంగా మెయిన్ పాయింట్ అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇల్లు కానీ స్థలం కానీ కొనేందుకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం తులారాశి వారికి భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో సంవత్సర కాలం అంతా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉందండి. స్థలం లేని వాడు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాడు మళ్ళీ స్థలం కొనచ్చు, లేదంటే దాన్ని ఇల్లు కట్టచ్చు, అంటే కొత్తగా ఇల్లు కట్టచ్చు, కొనచ్చు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం మటుకు ఇల్లు కొనేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, క్రెడిట్స్ ఇవ్వచ్చు. అలాగే అప్పులు వాళ్ళ బెడద తప్పుతుంది, కొత్త అప్పులు చేయక్కర్లేదు. ఉన్న అప్పులో మ్యాక్సిమం కూడా తీర్చేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఇంకా గట్టిగా కష్టపడండి, కష్టపడితే ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. గురుగారు, తులారాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ చక్కని అనుకూలత ఉంది అంటున్నారు. మరి వివాహం విషయంలో, అంటే వివాహం కాని వాళ్ళకి ఈ నెలలో వివాహం అవ్వడం, కుదరడం ఇలాంటివి ఏమైనా ఉందంటారా? ఇందాక చెప్పినట్టు భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఖచ్చితంగా అవివాహితులకి వివాహానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కుదరని వాళ్ళకి కుదురుతుంది. కనీసం నెలలో కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ, మాట అనిపించుకోవడం కానీ, లేదంటే ఈ అమ్మాయి మా అమ్మాయి అనిపించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. కొంచెం స్పీడ్ అవ్వండి, ఎందుకంటే ప్రస్తుతం మనకి 7th జూలై దాకా మోడం ఉంది, మళ్ళీ 8th జూలై నుంచి మోడం వెళ్ళిపోతుంది, మళ్ళీ 30th నవంబర్ నుంచి ఫిబ్రవరి 15 దాకా మోడం ఉంది.
సో ఇలా 12 నెలల్లో మనకు 3 నెలలు మూడవే ఉంటాయి, ఇక ఉన్నదే 9 నెలలు. ముహూర్తాలు ఉండేవి ఒక 6-7 నెలలు. సో ఇవన్నీ ఈ ఏడాదంతా ఇంత గురుబలం పెట్టుకుని మనం స్పీడ్గా ఉండకపోతే ఇవన్నీ లేట్ అయిపోయి జూలై తర్వాత ఇప్పుడు 3 తర్వాత ఒక 6 నెలలు బాగుంది అంటే 30 నవంబర్ దాకా, మళ్ళీ 30 నవంబర్ నుంచి ఫిబ్రవరి 15 దాకా మూడమే ఉంది. కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి 15 తర్వాత బాగుంటుంది. కాబట్టి ఇలా మనం 3-4 నెలలు ఇలాగే వేస్ట్ అయిపోతే కష్టం. కాబట్టి కొంచెం స్పీడప్ చేయండి. గురుబలం ఉన్నప్పుడు స్పీడప్ చేయాలి. అది ఉద్యోగమైనా, వివాహమైనా, సంతానమైనా, ఫారెన్కి వెళ్ళాలనుకున్నా, వ్యాపారం పెట్టాలన్నా, వ్యాపారం కొంచెం పెద్ద చేయాలన్నా, ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా గురుబలం ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏడాది గురుబలం ఉండకపోవచ్చు, కానీ మీరు ఈ గురుబలం ఉన్నప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఏడాదిలోనే మీరు నెక్స్ట్ ఏడాది కూడా సంపాదించవచ్చు అలా అనమాట. సో ఖచ్చితంగా అవివాహితుల వివాహం ఖచ్చితంగా అవుతుందని చెప్పుకోవాలి. అలాగే సంతానం లేని వాళ్ళకి మరి పరిస్థితులు ఎలా ఉంటాయి? సంతానాన్ని కూడా కారకుడు ఇందాక కూడా చెప్పుకున్నాం గురువే. సో సంతానం లేని వారు కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పాలి. గురుగారు, మరి తులారాశి వాళ్ళకి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ఏమైనా పరిహారాలు పాటించాలంటారా ఈ నెలలో? పంచమ స్థానంలో రాహు ఉంది అంటే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో దానం ఇస్తానుక రాహు యొక్క దోషం తొలగిపోతుంది. రాహు నందు పంచమ స్థానంలో ఖచ్చితంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు ఏదైనా అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నా చాలా మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. వీలైతే కనుక ఒకసారి అమ్మవారికి అభిషేకంగా నర్చన కానీ చేస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. తులారాశి వాళ్ళ మాస ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, జూలై మాసానికి సంబంధించి తులారాశి వాళ్ళ మాస ఫలితాలు గురుగారు తెలియజేశారు. అలాగే అన్ని అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నారు. కొన్ని చిన్న పరిహారాలు కూడా తెలియజేశారు. అవి కూడా తప్పకుండా పాటించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.